స్కాలర్స్ కి 1995 రూపాయలకే ఇది లభిస్తుంది. దీన్ని కొనండి, 1000 రూపాయలు ఆదా చేయండి. హ్యాండ్లింగ్ మరియు ప్యాకింగ్ ఛార్జెస్ ఎలా అనిపిస్తుంది? ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంటుందండి. ఓకే, మరి ఇప్పుడు విన్ అయ్యారు కదా, చాలా హ్యాపీగా ఉందండి. విషయం జటిలం, వార్త సమగ్రం, విశ్లేషణ నిక్షిప్తం. స్పెషల్ రిపోర్ట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 8:30కు. గోవుని రక్షిద్దాం, గోమాతను పూజిద్దాం, సర్వశుభాలు కలుగుతాయి. నమస్కారం, జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజనపై స్టేకు సుప్రీం నిరాకరణ, ఆగస్టు 20కి విచారణ వాయిదా. చిత్తూరు జిల్లాలో పవన్ ఎన్నికల ప్రచారం, టీడీపీ బీజేపీలకు ఓటు వేయాలని పిలుపు. నేటితో సీమాంధ్ర ఎన్నికల ప్రచారానికి తెర, ఈ నెల 7న ఓట్ల పోలింగ్. మరోసారి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు, అజంఘడ్ ఉగ్రవాదుల స్థావరం అంటూ ప్రసంగం. మహారాష్ట్ర రైలు ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయక చర్యలు. రాష్ట్ర విభజనపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ ఆగస్టు 20కి వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. అదే రోజున విభజన పిటిషన్లను ఏ ధర్మాసనం విచారణ చేయాలన్న దానిపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకొనుంది. రాష్ట్ర విభజనపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన కోర్టు ఈ విధంగా స్పందించింది. రాష్ట్ర విభజన అంశంపై గవర్నర్ నరసింహన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విభజన ప్రక్రియ పనులన్నీ ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల్లోనూ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నరసింహన్ అధికారులకు సూచించారు.
చిత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచిస్తానని, ఏ పని చేయాలన్నా కూడా 1000 సార్లు ఆలోచిస్తానని పవన్ చెప్పారు. కేసీఆర్ కు సీమాంధ్రలో అనవసరంగా తెలంగాణలో వచ్చారని, వారు వెళ్లిపోతే వారి ఇళ్లలో ఉండొచ్చని సాధారణ ప్రజలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల వల్లే గత 4 ఏళ్లుగా ఎంత బాధపడ్డానో సీమాంధ్ర ప్రజలకు తెలుసని పవన్ అభిప్రాయపడ్డారు. మోడీ చంద్రబాబు హయాంలోనే ఇరు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. అటు సీమాంధ్ర ప్రాంత ప్రజలకి తెలియడానికి చాలా కాలం పడుతుంది. వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి పథకాలు అని చెప్పి ప్రజల్ని వంచన చేస్తున్నారు. ఒకరోజు చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వీళ్ళ అవినీతి పేరుకుపోతుంది. నేను ఎట్లా కనిపిస్తున్నాను మీకు? నేను మీరు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళ కనిపిస్తున్నాను మీకు. అంత దమ్ము లేదనుకున్నారా? అంత ధైర్యం లేదనుకున్నారా? అంత తెగింపు లేదనుకున్నారా? నేను పిచ్చి పిచ్చిగా ఉన్నాను అనుకున్నాను లోపల. మీరు నన్ను ప్రేమించండి, అభిమానించండి, దానికి 10 నేను మర్యాద ఇస్తాను, ప్రేమిస్తా. కానీ ముఠాలున్నాయి, మా దగ్గర మనుషులు ఉన్నారు, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పలుకుబడి ఉందని ఎవరన్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేస్తే దానికి 100 తిక్క నా దగ్గర ఉంది. ఆ 100 ధైర్యం ఉంది, 100 తెగింపు నా దగ్గర. నేను అనుకున్నాను ఆ రోజునే, నేను ఒక నటుణ్ణి, ఇన్ని కోట్లాది మంది అభిమానించే నేను ఒక నటుణ్ణి. గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్ కు ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణ కోరారు. తన అల్లుడు బాగా చదువుకున్నవాడు, మంచి పారిశ్రామికవేత్త, సమాజానికి మేలు చేయాలన్న తపన గలవాడు అంటూ కితాబిచ్చారు. గుంటూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న తపన జయదేవ్ కు ఉందని, తను ఖచ్చితంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు. అతను హార్డ్ వర్కరు, మంచి ఇండస్ట్రియలిస్టు. అమర్ రాజా, ఎన్రాన్ బ్యాటరీస్ అంత అభివృద్ధి వంతంలో అతని పాత్ర ఎంతో ఉంది. గుంటూరు పార్లమెంట్ నుంచి గెలిస్తే ఇండస్ట్రియల్ గా ఎంతో డెవలప్ చేయాలని ఎన్నో ఆశలు ఉన్నాయి అతనికి. డెఫినెట్ గా అతను పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయగలడని నా నమ్మకం. మీ పవిత్రమైన ఓటును వేగలకు వేసి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో మద్యం ఏరులై పారుతోంది. రాజానగరం హైవేపై కల్వచర్ల సెంటర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో 4000కు పైగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 3 లారీలలో తరలిస్తున్న చీరలను పట్టుకున్నారు. ఈ మద్యం బహిరంగ మార్కెట్లో 2 లక్షల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గోకవరం మండలం రంపఎర్రపాలెం గ్రామస్తులకు ఈ మద్యం పంపిణీకి తీసుకువెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా భాగాల్లో 2 దగ్గరలో 2 లారీల సరుకు శారీస్ దొరికాయి ఇక్కడ. అంటే కొంతమందికి మాకు రిపోర్ట్ చేశారు, మా ఫ్లయింగ్ టీమ్స్ రైడ్ చేశారు. అబ్జర్వర్ గారు మాతో కూడా వచ్చున్నారు. మేము చూసేసరికి ఒకటి దెందులూరు చాటపర్రు విలేజ్లో ఉంది, పెట్రోల్ బంక్ దగ్గర దొరికింది. ఒకటి ఈ గ్రామంలో ఉంది, ఏలూరుకి వస్తుంది. ఈ జడ్పీసీఈఓ ఫోన్ చేసాం, ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది నా ఏరియాకి వస్తుంది. అక్కడ మా ఎంపీడీఓ, తహసీల్దారు, సిఐ, ఎస్ఐ అంటున్నారు, వాళ్ళు కేసు బుక్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఎలక్షన్స్లోనే గెలుచుకోవడానికి ఈ పద్ధతులు కావు. ఎవరైనా సరే మనీ కానీ, మద్యం కానీ, ఇట్లాంటి తాయిలాలు కానీ. సీమాంధ్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నేటితో ముగియనుంది. గత 23 రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన నేతల మైకులు నేటి సాయంత్రం నుంచి మూగబోనున్నాయి. పోలింగ్కు 48 గంటల ముందు అన్ని రకాల ప్రచారాలు నిలిపివేయాలని, ఆ సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారాలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పదవులు గడ్డిపోచుతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంత పాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావ్ అన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పవన్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని శ్రీనివాస్ ఆరోపించారు.
తెలుసా? సో ఇదేరా అందరి కోట్లు పెట్టి ₹1 ఇచ్చాడు. ఫినిష్. ₹1 ఏమైపోయాయో ఏమి తెలియదు. ఆ ₹1 ఏమైపోయాయో తెలియదు. సిపిఎఫ్ దాని పేరు సిపిఎఫ్ అయిపోతాడు. మళ్ళీ ఏం చెప్తాడు? ప్రతిరోజు 8 గంటలు అప్పటికి మీరు అనుకుంటున్నారు కదా సిపిఎఫ్ ఆగిపోయింది. సిపిఎఫ్ ఆగిపోలేదని నా మధ్య రోజు వస్తుంది. రోజు 9 గంటలు కష్టపడుతున్నాను. రోజు 9 గంటలు కష్టపడ్డాను. నా స్నేహితుడు రాజు రంగేతో కలిసి ఈ సమాజం కోసం రోజు 8 గంటలు కష్టపడ్డారు. అంటే ఎన్టీఆర్ మాది అక్కడ సినిమాగా 10 గంటలు, ఇంట్లో 9 గంటలు ఎప్పుడు కూడా వేరుతా ఉంటుందని తెలియదు. ఎస్. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే నేను బుక్ రాశాను, నిజం బుక్. ఆ బుక్ ఈ 10 గంటలు రోజు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అక్కడ 7 సంవత్సరాలు అయితే ఆయన 6 గంటలు ఇస్తాడు. సరే 9 గంటలు ట్రై చేశాడు. ఎంత పార్లమెంట్ ఎంత ప్రజాస్వామ్యం ఉన్నాయండి. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. రుణమాఫీ పేరుతో బాబు మరోమారు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబుకు ఓటు వేసే సీమాంధ్రకు అధోగతి అని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు. ఆత్మీయంగా నిలబెట్టాడు. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఒక్కసారి పోటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్నికలకు వెళ్ళే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గత పాలన ఒక్కసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆ భయానక రోజును, ఆ భయానక పరిపాలన ఇవాళకి కూడా ఒక్కసారి తలుచుకుంటే నిజంగా గుండె బరువెక్కుతుంది. కారణం ఏమిటంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఏదైనా గ్రామానికి వెళితే ఏదైనా ఆ గ్రామంలో ఏ పేదవాడికైనా కూడా గుండెపోటు వచ్చినా, లేకపోతే ఏ పేదవాడికైనా కూడా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏ పేదవాడికైనా కూడా క్యాన్సర్ వచ్చినా అప్పుడు ఆ పేదవాడి కుటుంబం కళ్ళనిపోయింది. కారణం ఏమిటంటే ఆ పేదవాడిని తీసుకొని పోయి హాస్పిటల్లోకి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయాలి అంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేవారు. 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ డాక్టర్ని చెప్పినప్పుడు ఆ పేదవాడి కుటుంబం అంతా కూడా కళ్ళడిపోయేది. అడిగితేమో వారంతా కూడా ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు తేవడం కోసం ₹3 వడ్డీకి, ₹4 వడ్డీకి, ₹5 వడ్డీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 50 స్థానాల వరకు గెలుచుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఫలితాలకు సంబంధించి గోబెల్స్ ప్రచారం జరుగుతోందని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న లగడపాటి రాజగోపాల్ సర్వేలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. నల్గొండ జిల్లాలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ లేరన్న గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలు నిజమేనని ఒప్పుకున్నారు. సరళిగానే ఉన్నమాట వాస్తవం. అంటే సపోజ్ నా నియోజకవర్గంలోనే మీరు ఒకసారి వేసుకుంటే వేరే వాళ్ళ ఉదాహరణ వస్తుంది. అంతకుముందు 20,000 కూడా టీఆర్ఎస్ కు ఉండవు అనేటువంటిది అంచనా ఉన్న దాంట్లో 10,000-15,000 ఓట్లు ఇంకా సరళి పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ కవితల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. సీమాంధ్ర పర్యటనలో ఆయన మాట్లాడుతూ జలాలు రానివ్వమంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు అనుచితమని అన్నారు. నీటి పంపకాల వ్యవహారం కృష్ణా జలాల బోర్డు చూసుకుంటుందని ఆయన తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వల్లే పార్టీ దెబ్బతిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగే లాభాలను వివరించడంలో తమ పార్టీ నేతలు విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. 16,000 crores, 14,000 crores, 90% will come from the central government. Cabinet approved establishment of Polavaram Project Authority. It will generate 960 megawatts. Polavaram will take another 5 years to complete. Mandals that are being transferred from Khammam district are Bhadrachalam, Koonavaram and VRpuram. These are 4 mandals from Bhadrachalam Revenue Division. Government of Telangana cannot stop Polavaram. Very important. KCR cannot stop Polavaram. KCR's daughter cannot stop Polavaram.
because ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. మరెప్పుడు చేసుకుంటుందో? ఏమవుతోంది ఈ క్షణం మెరిసిన మేను అందం కలిగినదా తక్షణం ఈ ఆశలే విరిసే మగువే ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. देशवासियों बातें ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की। 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम जम के रखो कदम। हर कोने को बांधा है किसी मजबूत डोर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से। बुलंद हौसले सुनो आजादी की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी की शान से हम इस वादे पे कायम, हमने साथ हरदम जम के रखो कदम। भारत के अदम्य जोश को सलाम, सेंट्रल बैंक ऑफ इंडिया। సువర్ణ సాంప్రదాయక సంపదని సొంతం చేసుకోండి. పరంపర బై జోసాలకాస్. ఫ్లోవెల్ పంపులు నాణ్యతలో రాజీ లేదు, మన్నికలో ఎదురే లేదు, నీటికి కొదవే లేదు. మీ బంగారు పంటల కోసం ఫ్లవెల్ పంపుల్ని వాడండి. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం. మీరు సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న కోయ గురూజీ పి రామరాజు గారు మీ ముఖ లక్షణములు చూసిన వెంటనే సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. వ్యాపారంలో లాభ నష్టాలు, చదువు, ఉద్యోగం, ప్రేమ పెళ్లి సమస్యలు, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు మరియు అన్ని జాతక సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. నరఘోష, నాగదోషం, దృష్టి దోషం, శని దోషాలకు మరియు సమస్త దోషాలకు పూజలు చేయబడును. గాలి, ధూళి, గ్రహ, దేవర, దయ్యములను వదిలించబడును. 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల పిల్లలకు బాలగ్రహ దోష యంత్రములు కట్టబడును. సమస్త రోగాలకు మూలికా వైద్యం చేయబడును. మా చిరునామా ఆర్టీసీ క్రాస్ రోడ్, ఉప్పలమ్మ గుడి ప్రక్కన, హైదరాబాద్. సెల్ 8686906073. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి. విచ్చేయండి శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. బట్టతలపై జుత్తును మొలిపించును, పేను కొరుకుడును మాయం చేయును, తలనొప్పిని నిద్రలేనితనాన్ని పారద్రోలును, తెల్ల జుత్తును నల్లబరచి రాలే జుత్తును అరికట్టును. జఠాధరి ఆయుర్వేద కేశ తైలం. అపురూపమైన అందం, అందుకున్న ప్రేమానుబంధం, స్వచ్ఛమైనది వజ్రం, శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. బ్యాక్ టు న్యూస్.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. నన్ను గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ, నీటి సమస్యలు సత్వరమే పరిష్కరిస్తారన్నారు. నందమూరి తారక రామారావు కుమార్తెగా నాకంటూ రాయలసీమ ప్రజలు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారని ఆమె తెలిపారు. బిడ్డలు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, రాయలసీమకు సంబంధించినటువంటి వారు వలసపోతున్నారు. గల్ఫ్ దేశాలకి చాలా మంది వలసపోతున్నారు. ఏజెంట్స్ చేతుల్లో మోసపోతున్నారు. మహిళలు వెళ్ళిపోతున్నారు. దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఇవన్నీ నా దృష్టికి ఈ 10 రోజులు నేను పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నా దృష్టికి వచ్చినటువంటి సవాళ్ళు. ఏకకాలంలో మేము వీటిని పరిష్కరించగలం అని చెప్పి నేను వాగ్దానం చేయట్లేదు. ఎక్కడికి పోయినా నేను వాగ్దానాలు అన్నది నేను చేయను. బట్ అట్ ద సేమ్ టైం ప్రాధాన్యతా క్రమంలో ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా స్థానికంగా చిత్తూరు జిల్లా పాకాలలో టీడీపీ నేత నారా లోకేష్ రోడ్ షో నిర్వహించారు. లోకేష్ తో పాటు టీడీపీ అభ్యర్థి గల్లా అరుణ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలపై లోకేష్ ఘాటుగా విమర్శలు చేశారు. అతిగా ఆశపడే జగన్, అతిగా ఆవేశపడుతున్న షర్మిల చరిత్రలో బాగుపడలేరని ఎద్దేవా చేశారు. 600 ట్రక్కుల నకిలీ మద్యం సరఫరాకు జగన్ సర్వం సిద్ధం చేశారని లోకేష్ ఆరోపించారు. చెట్టు పేరు చెప్పుకుని పాయలు అమ్ముకునే ఘనత మీ కుటుంబాన్ని 5 సంవత్సరాల ముందర రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దారుణంగా చనిపోయారు. మన తిరుపతికి వచ్చేటప్పుడే గుట్టల్లో కూలిపోయిన హెలికాప్టర్. ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నారు పడ్డారు. పాప ఎలా ఉన్నారో, బాగున్నారో ఏంటని ఇంకా తెలియదు. 2 రోజులు పట్టింది. కానీ వాళ్ళ దొంగతో జగన్మోహన్ ఏం చేస్తున్నారండి? పంటకాయ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వాలి. ఏమైనా పర్వాలేదు, ఎవరు అడ్డం వచ్చినా పర్వాలేదు. కొంత నాన్న స్థలం పక్కన పెట్టుకుని మన రాష్ట్రంలో రాజకీయం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సందడి కొనసాగుతూనే ఉంది. ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి భక్తులు వెలుపల బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం, కాలినడకన భక్తులకు 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. బీజేపీ నేత అమిత్ షా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ స్థానాన్ని ఉగ్రవాదుల స్థావరంగా పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి తరపున అమిత్ షా అజంగఢ్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదులు అజంగఢ్ను ప్రధాన స్థావరం చేసుకుని దేశంలో ఇతర ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న అఖిలేష్ సర్కార్ను దించివేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. सरकार अगर आतंकवादियों को छोड़ने का काम करती है तो आतंकवादी धमाके ही धमाके करेंगे. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్లలో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్, హింసాత్మక ఘటనలు నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బాబులాల్ సుప్రియాకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 30న జరిగిన పోలింగ్లో అనేక చోట్ల రిగ్గింగ్ జరిగిందని, ఈ పద్ధతి మిగిలిన 2 దశల్లో కొనసాగనుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా పనిచేయడం మంచిది కాదని హితో పలికారు. वीरेंद्र और विशाल संख्या में आए हुए भारत के भाग्य विधाता मेरे भाइयों और बहनों, आप घंटों से इंतजार कर रहे हैं। मुझे आने में काफी विलंब हुआ। मैं पश्चिम बंगाल में चुनाव अभियान कर रहा था।
आप लोगों ने इतने लंबे समय तक इंतजार किया, आपने कष्ट दिया, इसके लिए मैं जो देर से पहुंचा हूं आप सबकी क्षमा मांगता हूं। भाइयों बहनों, ऐसी चमचमाती धूप में आप लोग जो तपस्या कर रहे हैं, मैं आपकी तपस्या మహారాష్ట్రలో నిన్న దివా 1 సావంత్ వాడి ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. గాయపడిన 120 మంది సమీపంలోని నాగోధానే, రోహా, అలీబాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం కారణంగా దెబ్బతిన్న ట్రాక్ ను మరమ్మతు చేసి తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైలు పట్ట విరిగిపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాల్పడే నాయకులపై నిరసన తెలిపే చిత్రం రాజ్యాధికారమని చిత్ర హీరో దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. స్నేహ చిత్ర పతాకంపై నారాయణమూర్తి, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓటుకు డబ్బులు తీసుకున్న వారికి ప్రశ్నించే అధికారం లేదని ఆయన అన్నారు. అధికారంతో అక్రమాలు, ప్రజలకిచ్చిన వాగ్దానాలను మరచిన నాయకులపై జరిపే పోరాటమే తమ చిత్రం అన్నారు. రాజకీయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాడు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు, అధికారంకై ఎలా ఎత్తులు జిత్తులు వేస్తున్నారు, అక్రమ పొత్తులు పెట్టుకుంటున్నారు, ప్రజలకిచ్చిన వాగ్దానాలను మర్చి డబ్బులు తీసుకొని ఓట్లేసే ప్రజలకి అడిగే అధికారం లేదు, ప్రశ్నించే అధికారం లేదు అని ఆ నాయకులు అంటుంటే, ప్రజలకు డబ్బులు ఇవ్వడం నేర్పింది మీరు, అయినా సరే అందరు ప్రజలు మీరు ఆ ఘాట కట్టొద్దు. ఎలాగైతే రాజకీయ నాయకుల్లో ఓ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, పుచ్చలపల్లి సుందరయ్య, జయప్రకాష్ నారాయణ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విభజనపై స్టేకు సుప్రీం నిరాకరణ, ఆగస్టు 20కి విచారణ వాయిదా. చిత్తూరు జిల్లాలో పవన్ ఎన్నికల ప్రచారం, టీడీపీ బీజేపీలకు ఓటు వేయాలని పిలుపు. నేటితో సీమాంధ్ర ఎన్నికల ప్రచారానికి తెర, ఈ నెల 7న ఓట్ల పోలింగ్. మరోసారి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు, అజంఘడ్ ఉగ్రవాదుల స్థావరం అంటూ ప్రసంగం. మహారాష్ట్ర రైలు ప్రమాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇవి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి జనం కోసం, జనతా న్యూస్.
ఆడపిల్ల అంటే మరో అమ్మ. అమ్మే సృష్టికి మూలం. అమ్మను రక్షించుకుందాం. సేవ్ గర్ల్ చైల్డ్.